ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఇంటర్గ్లోబ్ ఏవిఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే నష్టాలు ప్రారంభమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో ఈ వారం ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్లుంది సార్. నమస్తే మేడం. యా క్లియర్ సార్. సో లాస్ట్ వీక్ అంతా చూసుకుంటే నిఫ్టీ 24,000, 24,300 అట్లా మొత్తం ఊగిసలాడింది. సో ఫైనల్లీ పాజిటివ్ గా క్లోజ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వీక్ అంతా ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? ఈ రోజు సోమవారం స్టార్ట్ ఆఫ్ ద వీక్ ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? మేడం, ఏదైతే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి కొన్ని అనిశ్చిత పరిస్థితుల వల్ల మార్కెట్ అంతా కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ లో అయితే ఉంది. లాస్ట్ వీక్ అయితే ఏదైతే 24,000 దగ్గరే స్టార్ట్ అయినప్పటికీ కూడా 24,100, 200 మధ్యలోనే మొత్తం వీక్ అంతా కూడా కదలాడుతూ అయితే చూసాం. ఈ రోజు కూడా ఏదైతే 24,150 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఏదైతే నిఫ్టీ జూలై కాంట్రాక్ట్. అదేవిధంగా ఈ రోజు ఏదైతే మార్కెట్ లో ప్రజెంట్ ఇప్పుడు ఒక 150 పాయింట్స్ మైనస్ ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ నుంచి అంటే 12:30, 1 o'clock నుంచి మార్కెట్ రికవర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి కొంచెం రికవర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైతే సెక్టార్ వైపు చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ అండ్ మెటల్ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్, ఎనర్జీ సెక్టార్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్, అదేవిధంగా రియాలిటీ సెక్టార్, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టార్ కొంచెం డౌన్ ట్రేడ్ లో ఉన్నాయి. ఏదైనా 50% బ్యాలెన్స్డ్ గా ఉన్నది. ఏదైనప్పుడు కూడా మార్కెట్ అయితే కొంచెం రికవర్ అవడానికి ప్లస్ పాజిటివ్ గా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే ఫార్మా అయితే కంప్లీట్ గా బులిష్ లో ఉంది. ఏదైతే టొరంటో ఫార్మా గానీ, సిప్లా గానీ, ఆల్కెమ్ గానీ, గ్లాండ్ ఫార్మా, లుపిన్, జైడస్ లైఫ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తే, అదేవిధంగా ఏదైతే లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నటువంటి ఐటీ గానీ, ఎనర్జీ సెక్టర్ గానీ రెండు కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఏదైతే టొరంటో ఫార్మా గానీ, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టొరంటో పవర్, ఓఎన్జీసీ, అదేవిధంగా కోల్ ఇండియా, రిలయన్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో మోర్ దెన్ 1% లో మార్కెట్ అయితే టేక్అప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా ఏదైతే మెటల్ సెక్టర్ దానికి చెప్పుకున్న వచ్చినట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్, విఈడిఎల్ వెల్కమ్, అదేవిధంగా నేషనల్ యూనియం ఇవన్నీ కూడా ఎన్ఎండిసి, హిందుస్థాన్ జింక్, సెయిల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మార్కెట్ టేక్అప్ తీసుకుంటున్నాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ కొంచెం పాజిటివ్ గా ఉండటం వల్ల మిడిల్ ఆఫ్ ది మార్కెట్ నుంచి ఈ రోజున మళ్ళీ పాజిటివ్ గా టర్న్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మేడం. ఎస్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఎస్ నమస్తే. మా దగ్గర బిహెచ్ఎల్ లిమిటెడ్ 1000 షేర్స్ ఉన్నాయండి. మా దగ్గర 2,800లోను ప్రాఫిట్ లోనే ఉన్నాను. అది ఉంచొచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? యాక్చువల్లీ బిఎస్సి ఇండియా లిమిటెడ్ ఏదైతే మీరు తీసుకున్నటువంటి స్టాక్ ఏదైతే దీనికి ఎక్సైజ్ సంబంధించింది ప్రజెంట్ కొంచెం డౌన్ ట్రెండ్ వెయిట్ చేస్తే మళ్ళీ మామూలుగా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు మంచి ప్రైస్ లో తీసుకున్నారు, కొంచెం వెయిట్ చేసినట్టయితే మంచి రేట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఈ వీకెండ్ లో మేజర్ కంపెనీస్ అయిన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయి కదా సార్. సో ఈ రోజు ఏమన్నా మార్కెట్స్ పై ఆ ప్రభావం ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మార్కెట్ డిస్టర్బ్ గా ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ముందుకైతే వెళ్ళడం జరిగింది. అదే దాంతో కొంచెం టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది మేడం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు చెప్పినటువంటి ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో గత కొన్ని నెలలుగా లాస్ట్ ఒక 5 to 6 months గా మార్కెట్ లో అక్కడే స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్ లాస్ట్ 2 weeks నుంచి కూడా మార్కెట్ లో అయితే ఒక టేక్ఆఫ్ తీసుకుంది. కానీ అది అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. 800 పైన ఈ రోజున 780 రూపీస్ నడుస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కొన్ని ఇంటర్నల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది మేడం. రైట్, కాల్ ఉన్నారండి. కిషన్ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్కారం మూర్తి నాయుడు గారు. నమస్కారం. ఒక 2 స్టాక్స్ సార్. ఎస్ఆబ్ ఇండియా ఏ రేట్ లో తీసుకోవచ్చు ఫ్రెష్ బై? ఇంకొకటి ఎస్ఆబ్, ఈ ఫర్ ఈస్ట్, ఎస్ ఫర్ సౌత్, ఏ ఫర్ అది ఫ్రెష్ గా ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి ఎస్కేఎఫ్ ఇండియా ఉన్నాయి.
నో లాస్ నో గెయిన్, రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది కదా, ఉంచుకోవాలి, ఎగ్జిట్ కావాలి. ఓకే 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 యా మీరు అడిగినటువంటి ఏదైతే ఎస్కేఎఫ్ ఇండియా ఎస్కేఎఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఒక 13,000 crores కంపెనీస్ అని ప్రెసెంట్ అయితే 2,600 rupees లో నడుస్తుంది. బట్ ఇది రీసెంట్ అయిపోయాయి కాబట్టి మీరు దీంట్లో కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే దీని యొక్క రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 3 months నుంచి 6 months అన్నా వెయిట్ చేస్తేనే దీంట్లో మీరు ఏదైనా రిజల్ట్ అయినా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే మీరు అడిగినటువంటి ఏదైతే ఎస్ఆర్ ఏదైతే ఉందో ఇది కూడా మార్కెట్ లో కొంచెం స్టేబుల్ గా ఉంది కాబట్టి కొంచెం 1 or 2 weeks వెయిట్ చేస్తే దాంట్లో వచ్చే దాని ప్రకారం మనం రిజల్ట్ ప్రకారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మార్కెట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఏదైతే మనకి ఇప్పుడు అనిశ్చిత పరిస్థితి ఏదైతే ఉంటుందో కొంచెం మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేసిన తర్వాత దాంట్లో మనం ప్రైస్ డిసైడ్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. ఇటు జియో ఫైనాన్స్ 289 దగ్గర తీసుకున్నారు అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఎట్ 310 దగ్గర తీసుకున్నారు. సో హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అని డౌట్ అడుగుతున్నారు సార్. యా జియో ఫైనాన్స్ అయితే మాత్రం ఇది ఒక 1,60,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 240 rupees లో నడుస్తుంది. ఇది ఆల్రెడీ ఒక 1 year ఆల్రెడీ వచ్చి రిజల్ట్ అయితే కూడా ఇచ్చింది. బట్ అంత పెద్ద పాజిటివ్ గా లేదు. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఏదైనా వెయిట్ చేస్తే మార్కెట్ ఏదైనా టేక్ ఆఫ్ అవుతే అప్పుడు దీంట్లో మనకి ఏదైనా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఓవరాల్ గా చూసుకుంటే అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అయితే ప్రజెంట్ అయితే 548 rupees లో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక 1 lakh crores కంపెనీ సార్ ఇది. అదేవిధంగా ఇది ఏదైతే ఎవ్రీ ఇయర్ కూడా ఒక 20% నుంచి 30% వరకు కూడా మార్కెట్ లో ఒక టేకప్ తీసుకుని మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. దీంట్లో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాలోనూ మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్ సార్. కాల్ ఉన్నారు కిరణ్ గారు. కిరణ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం నాకు 3 stocks లో ఎంట్రీ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. ఎస్ అవంతి ఫీడ్స్, వాటెక్ వాబాక్ అండ్ వలెక్ట్రా గ్రీన్టెక్, ఈ మూడింట్లో ఎంట్రీ లెవెల్స్ చెప్పండి మేడం. అవంతి వాబాక్ ఇంకోటి ఏంటండి? వలెక్ట్రా గ్రీన్టెక్. ఓకే యా 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 వలెక్ట్రా గ్రీన్టెక్ అయితే ఇది ఒక 11,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే ఒక 1340 rupees లో నడుస్తుంది. ఇది లాస్ట్ 3 years నుంచి అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. బట్ ఇక్కడ నుంచి ఏదైనా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే 1340 rupees ఏదైతే ఉందో ఇందులో మీరు ఏదైతే ఎనీ డిప్ యూ కెన్ బై ఏదైతే మార్కెట్ లో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 weeks బ్యాక్ మార్కెట్ లో 1350 దగ్గర నుంచి 1450 or 1500 వరకు అయితే వెళ్ళింది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయితే డౌన్ ట్రెండ్ అవడం జరిగింది. మార్కెట్ లో మళ్ళీ ఎప్పుడైతే 1400 బ్రేక్ చేస్తుందో అప్పుడే కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు దాని ప్రకారం చూసుకుని ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా ఏదైతే మీరు అడిగినటువంటి అవంతి ఫీడ్స్ అయితే ప్రజెంట్ రైట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఏదైతే 950 పై నుంచి మార్కెట్ లో మంచి ప్రాఫిట్ మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి మంచి రిజల్ట్ ఓరియంటేషన్ అయితే అబౌవ్ 30%, లాస్ట్ 3 years నుంచి కూడా 30 to 40% రిజల్ట్ ఇస్తుంది. దీంట్లో అయితే మీరు హ్యాపీగా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా ఆల్రెడీ ఉంటే అక్యుములేట్ చేయడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే వాబాక్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఈ రెండాటిలో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. అదేవిధంగా ఇంకొక అడుగుతున్నారు సార్, టు బై E2E నెట్వర్క్ అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ HCL టెక్ 2 years హోల్డ్ చేయాలని చూస్తున్నారు సార్, ఏం చెప్తారు? అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే మాత్రం డిఫెన్స్ సంబంధించిన స్టాక్. ఇదైతే యాక్చువల్ గా ఇక్కడ నుంచి ఏదైతే 390, 380 దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు ఇది టెక్నికల్ గా కూడా ఫండమెంటల్ గా బోత్ రెండు కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి హ్యాపీగా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా HCL టెక్నాలజీస్ కూడా సుమారుగా ఒక 3,50,000 crores కంపెనీ. ఇది చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి కంపెనీ. ప్రజెంట్ అయితే 1,200 rupees చేంజ్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఐటీ కంపెనీస్ అన్నట్లాగానే ఇది కూడా పెద్ద ప్రోగ్రెసివ్ అయితే లేదు. కానీ ఈ ఇయర్ ఏదైతే మీకు 1,200 పై నుంచి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే 1,700 నుంచి 800 వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. బట్ వెరీ స్మాల్ స్టాప్ లాస్ ఏదైతే 1,100 rupees ఒక 100 రూపాయలు మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ దీని ముందుకు వెళ్ళినట్టయితే దీంట్లో కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. రైట్, కాల్ ఉన్నారండి. రమేష్ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. సార్ నమస్తే సార్. సెయింట్ డిఎల్ఎం, ఆర్బిజెడ్ జ్యువెలర్స్. సెయింట్ చెప్పండి. సెయింట్ డిఎల్ఎం. సెయింట్ డిఎల్ఎం. ఓకే
ఇంకోటి ఆర్బిజెడ్ జ్యువెలర్స్ సార్. ఆర్బిజెడ్. ఆర్బిజెడ్. ఓకే. ఈ రెండు సార్ దాదాపు 1 year తర్వాత నా రేట్ వచ్చినాయి సార్. ఉంచమంటారు తీసేయమంటారు సార్? ఓకే. అంటే ప్రజెంట్ అయితే ఈ రెండాటిలో కూడా ఫండమెంటల్ గా అంత స్ట్రాంగ్ గా లేదు. ప్లస్ ఈ ఆర్బిజెడ్ కూడా రీసెంట్ గా కాబట్టి కొంచెం మీకు దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేవు. మీరు ఏదైనా ఫార్మా వైపు కానీ ఆటోమొబైల్ వైపు కానీ కొన్ని ప్రోగ్రెసివ్ స్టాక్స్ లోకి వెళ్తే మీకు మంచి రిటర్న్స్ తీసుకోవడం. మూర్తి గారు, మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ వార్ కారణంగా కొంచెం క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినట్టు కనిపిస్తుంది. సో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? యాక్చువల్ గా ఏదైతే వార్ ఇంపాక్ట్ తోటి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ వల్లే మార్కెట్ కొంచెం కరెక్షన్ కి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దాని ఎఫెక్ట్ వల్లే మార్కెట్ లో ఇవన్నీ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి యాక్చువల్ గా అయితే ఇండియన్ మార్కెట్ అయితే పొటెన్షియల్ ఉంది. దాని ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకు క్లియర్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్స్ మళ్ళీ బాగా పుంజుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది మేడం. ఎస్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. సునీల్ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి దయచేసి. నమస్కారం అండి. నమస్తే. సార్ ఏబిబి ఒకటోను పాలిక్యాబ్ ఇప్పుడు ఈ రేట్లు మీరు బై చేయొచ్చా ఒక 1 to 2 years కోసం? ఓకే. మీరు అడిగేది లాంగ్ టర్మ్ కాబట్టి అండి ఖచ్చితంగా పోలీక్యాప్ అయితే మాత్రం మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉండే కంపెనీ. ఎవ్రీ ఇయర్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి కంపెనీ. ఇప్పుడే కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నటువంటి స్టాక్ ఇది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% రిటర్న్ అయితే ఇస్తుంది. ఇది కూడా 1,30,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 8,900 రూపీస్ లో నడుస్తుంది. 8,900 or 9,000 మధ్య మీరు ఎక్కడైనా సరే ఎనీ డిప్ యూ క్యాన్ బై. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా క్యానెస్ KYNES 3,400 ఉన్నాయి. అదేవిధంగా BSE 2,550లో ఉన్నాయి. సో హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు సార్. యాక్చువల్ గా అయితే కెయిన్స్ టెక్నాలజీస్ అయితే ఐటీ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి కాబట్టి ఏదైనా మంచి ప్రైస్ లో చూసుకుని దీంట్లో బయటకు రావడానికి అవకాశం ఉంటే మాత్రం బయటకు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్టేబుల్ అవడానికి లేకపోతే మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అంత పెద్ద అవకాశాలు అయితే కనిపించట్లేదు కాబట్టి మార్కెట్ లో దీన్ని ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చి ఏదైనా ఫార్మాలోనో లేదా ఆటోమొబైల్ లోనో బ్యాంకింగ్ సెక్టర్ లోనో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఐటీకి ఇంకా కొద్ది రోజుల పాటు ఇలాగే అనిశ్చిత పరిస్థితి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మేడం. రైట్ సార్, కాల్ ఉన్నారు. రాజు గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే సార్. సార్ ఒక 3 స్టాక్స్ ఎంట్రీ చెప్పండి సార్. ఒకటి టీడీ పవర్, టీ ఫర్ తమిళనాడు, టీడీ పవర్. సెకండ్ HFCL, థర్డ్ క్యూపిడ్. ఎంట్రీ లెవెల్ సార్ లాంగ్ టర్మ్. ఇంకోసారి చెప్పండి. టీడీ పవర్, HFCL, క్యూపిడ్. SFCL. SFCL. ఓకే. ఏదైతే కుపిడ్ ఏదైతే ఉన్నదో కుపిడ్ అయితే మాత్రం మీరు లాస్ట్ టైం కూడా మనం చెప్పాం 120 దగ్గర మనం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే 210 రూపీస్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ జరిగి ఏదైనా మార్కెట్ ఏదైనా భారీగా పడినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఏ కరెక్షన్ వచ్చినా సరే లేకపోతే ఒక 1 week మార్కెట్ లో కరెక్షన్ జరిగినా లేకపోతే 1 day 2 day జరిగినా సరే ఎనీ ఎంట్రీ పాయింట్ అయితే మీరు కుపిడ్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు అడిగినటువంటి దాంట్లో మనకి టీడీ పవర్ ఏదైతే పవర్ సిస్టమ్స్ ఏదైతే ఉందో ఇది కూడా 17,000 crores కంపెనీది. ఏదైతే మార్కెట్ లో మనకి ప్రజెంట్ అయితే 1,143 రూపాయల ట్రేడ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇది మంచి రిటర్న్ 40 to 60%, 60 to 80% కూడా రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. దీంట్లో కూడా మీరు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ లో ఆల్రెడీ కొంచెం కరెక్షన్ జరిగి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది కాబట్టి 1,100 రూపీస్ 1,100 రేంజ్ లో మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది ఈ ఇటీవల కాలంలో రీసెంట్ లో 1080 దీని యొక్క లో మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి ప్రైస్ లో అయితే ఉందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దీంట్లో మరి హ్యాపీగా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది కానీ కుప్పిడ్ కానీ రెండు కూడా అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, కాల్ ఉన్నారు. కృష్ణ గారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. స్టాక్స్ నేమ్ చెప్పండి. మేడం ఒకటి HDFC, ఒకటి DSC, ఒకటి HDFC. క్లారిటీ లేదండి. HDFC బ్యాంక్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం దీంట్లో అయితే ఎంట్రీ వద్దు. మార్కెట్ లో కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ న్యూస్ ఉంటే వల్ల దీంట్లో మనకు అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది. మీరు అడుగుతున్నటువంటి BSE లిమిటెడ్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్, ఇంత ముందు అనుకున్నట్టు ఈ రోజు మండే సార్, ఈ వీక్ అంతా డిసైడ్ చేసేది ఓన్లీ యుద్ధము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రిజల్ట్ సీజన్ కాబట్టి వీటి మీదే డిపెండ్ అయ్యి ఉందనుకోవచ్చా?
ఎస్ మేడం రిజల్ట్ అయితే మాత్రం ఇక్కడ మనం అయితే అంచనా ఇచ్చి కానీ ఈ వారు దానికి సంబంధించి మాత్రం ఎప్పుడు ఏం న్యూస్ వస్తుందో మనకు Yes. తెలియట్లేదు కాబట్టి ప్రజెంట్ అంత పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే లేదు కానీ అలాగని మనకి ఎనీ టైం పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇవన్నీ కూడా లాస్ట్ 2 months గా కూడా మనం ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఈ రోజు అయితే ఎస్పెషల్లీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా బజాజ్ ఆటో ఏదైతే ఆటోమొబైల్ సంబంధించిందని ఆటోమొబైల్ కాంపోనెంట్ సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా ఒక టేకప్ తీసుకుని మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఏదైతే మనకి బజాజ్ ఆటో కానీ హీరో మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి టేకప్ తీసుకుని మోర్ దాన్ 1% టేకప్ తీసుకుని ముందుకెళ్తే అదేవిధంగా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లోనూ బ్యాటరీ దాంట్లో ఉన్నటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఏదైతే 430, 435 or 440 దగ్గర టేకప్ తీసుకున్నాయి. ఇవి ఈ రోజున మార్కెట్ లో కొంచెం లీడ్ చేసే అవకాశం ఉంది. కానీ బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్ లాంటిది కూడా ఈ రోజున బాగా వీక్లీ బ్రేక్అవుట్స్ కూడా బ్రేక్అవుట్ అయింది కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తాయి. రైట్, కాల్ ఉన్నారండి. భాస్కర్ రావు గారు, హలో. అమ్మా మీకు సార్కి నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. అమ్మా ఇప్పుడు ఏజీఐ కొనుక్కున్నాను సార్. ఏజీఐ కొంచెం లాస్ లో ఉంది, తొందరపడి అమ్మించుకోమంటారా వెయిట్ చేయమంటారా సలహా అడుగుతున్నాను ఏజీఐ లాజిస్టిక్స్ సార్. ఏజీఐ లాజిస్టిక్స్ అవునండి, ఏజీఐ లాజిస్టిక్స్ అదే అండి. అదొక దాని గురించి లాస్ లో ఉన్నారంట సార్. ఉంచుకోమంటారా అమ్మించుకోమంటారా అండి? ఓకే, ఏజీఐ లాజిస్టిక్స్ అయితే ఇబ్బంది లేదు సార్, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఈ 50,000 కోట్ల కంపెనీ ప్రజెంట్ అయితే 1400 చేంజ్ నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 50 to 60% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ, ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న డౌన్ ట్రెండ్ మీరు దీంట్లో లాస్ వచ్చే అవకాశం కూడా అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి ఏజీఎస్ లాజిస్టిక్స్. ఎస్ సార్. రైట్, కాల్ ఉన్నారు. సాయిరామ్ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే అండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా అండి, ఓలా ఎలక్ట్రిక్. రెండు కొంచెం బాగా లాస్ లో ఉన్నాం సార్. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అవునండి. 125 ఎంట్రీలో ఉన్నాం, ఇప్పుడు 86 లో ఉంది. 86 రూపీస్ లో నడుస్తుంది. ఇది 71,000 crores కంపెనీ ఇది. బట్ ఇది రీసెంట్ అయిపోయి కాబట్టి అంటే అదే 1 year అయింది అయిపోయి వచ్చి, అదే ఒక 1.5 year అయింది కాబట్టి ఇది కొంచెం ప్రస్తుతానికి అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే లేదు సార్. అంటే కొంచెం వెయిట్ చేయాలి, ఒక 1 year అయినా వెయిట్ చేయగలిగితేనే దీంట్లో మీకు ఏదైనా రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతుంది ఇది 90 రూపీస్ పైన కానీ సస్టైన్ అవ్వగలిగితే మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 82 కింద మాత్రం ఒకవేళ ఏదైనా మార్కెట్ గారు వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్లీ ఏదైనా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఏదైనా ఒక మంచి న్యూస్ ఏదైనా ఉంటే 92 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే మాత్రం మళ్ళీ మీకు 120 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్. లారస్ ల్యాబ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. యా ఏదైతే లారస్ ల్యాబ్స్ అయితే ఒక మనకి ఇటీవల కాలంలో చూసాం, చాలా బాగా మంచి రిటర్న్ అయితే ఇచ్చి, అద్భుతమైనటువంటి రిటర్న్ అయితే ఇచ్చి మంచి బాగా మూవ్మెంట్ అయితే తీసుకుని, ఏదైతే 1000 రూపీస్ 990 దగ్గర నుంచి ఏప్రిల్ లోనే మార్కెట్ లోకి టేక్ ఆఫ్ తీసుకుని ఇప్పుడు ప్రజెంట్ అయితే 1500 రూపీస్ లో నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు బై చేసుకోవచ్చు. ఎక్కడ బై చేసుకున్నా సరే మార్కెట్ లో ఇబ్బంది అయితే లేదు. మంచి ప్రోగ్రెస్ గా ముందుకు వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక ఫార్మా కంపెనీ. ఎస్, కాల్ ఉన్నారండి. సుబ్బారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్టాక్స్ నేమ్ చెప్పండి. నాకు 3 స్టాక్స్ గురించి చెప్పండి. ఒకటి వచ్చేసి పిఏజిఎల్ పవర్ ఇన్స్ట్రుమెంట్ సార్, ఇంకొకటి వచ్చేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకొకటి వచ్చేసి పీసీ కోస్మా. ఈ 3 ఏ ప్రైస్ లో తీసుకుంటే బెటర్ అంటారు సార్? యా ఏదైతే మీరు పిఈజిఎల్ ఏదైతే అడిగారో అది మార్కెట్ లో అయితే టేకప్ తీసుకుంటుంది. అదేవిధంగా మీరు స్టార్ హెల్త్ ఏదైతే స్టార్ హెల్త్ అలైడ్ ఏదైతే ఇన్సూరెన్స్ చెప్పారో ఇది ప్రజెంట్ అయితే 34,000 crores తో మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. 588 రూపీస్ నడుస్తుంది. ఇదైతే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే ప్రోగ్రెసివ్ ఉంది, ఇయర్ కూడా ప్రోగ్రెసివ్ గా ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే పీసీబిఎల్ ఏదైతే అడిగారో కెమికల్ దానికి సంబంధించి ఏదైతే అడిగారో ఇది కూడా ప్రజెంట్ అయితే 330 రూపీస్ నడుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ లేదు. రిమైనింగ్ లాస్ట్ 3 years నుంచి కూడా బాగున్నప్పుడు కూడా ఇది ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఫార్మా కంపెనీ పీసీబిఎల్ అన్నది కెమికల్ కంపెనీ, ఇదైతే హోల్డ్ చేయండి. అదేవిధంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. రెండు కూడా హోల్డ్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంది. రైట్, మరో కాల్ ఉన్నారండి. వైవీరావు గారు, హలో. యా నేమ్స్ చెప్పండి, స్టాక్స్ నేమ్స్.
హలో స్పందన స్ఫూర్తి. స్పందన స్పందన స్ఫూర్తి. 900 కొన్నాను సార్. ఓకే. ఏంటి సార్ పొజిషన్ తీసేయమంటారా ఉంచమంటారా? యాక్చువల్లీ ఇదైతే 2300 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 290 నడుస్తుంది. ఇది లాస్ట్ 5 years నుంచి ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ గా లేదు. దీంట్లో పెద్దగా మీరు హోల్డ్ చేసుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండవలసిన అవసరం అయితే ఏం లేదు. ఇలాంటి అంటే చూసుకున్నప్పుడు ఏదైనా అడ్వైస్ తీసుకుని దీని యొక్క బేస్ ఏంటో తెలుసుకుని పెట్టవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే దీంట్లో అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏం లేదు సార్. ఎస్ రైట్ సార్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చూస్తే మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హైకి వెళ్ళి 63,000 దగ్గర టచ్ చేసి 600 పాయింట్ల దగ్గర పత్రమైంది. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 120 పాయింట్ల వరకు కరెక్షన్ లోనైంది. సో ఏంటి సార్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు తొందరగా ఎఫెక్ట్ అయ్యి అయితే మాత్రం ఆ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అందుకనే మనకి మార్కెట్ లో మనం ఏమంటే లార్జ్ క్యాప్ లో కొంచెం స్టేబుల్ గా ఉండి మార్కెట్ లో అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ స్మాల్ క్యాప్స్ ఏదైతే మార్కెట్ లో ఇలా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు భారీగా కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ రికవర్ అవడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే లార్జ్ క్యాప్ అండ్ తర్వాత కొంచెం ఏదైనా చూస్తే మిడ్ క్యాప్ వైపు తప్ప స్మాల్ క్యాప్ వైపు మనం అంత పెద్ద మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం అంత సజెస్టబుల్ గా ఉండదు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఫార్మాలోను అదేవిధంగా ఆటోమొబైల్ కొంచెం మూవ్మెంట్ అయితే ఏదైతే ఉందన్నామో దాంట్లో ఏదైతే టొరంటో ఫార్మా, అదేవిధంగా సిప్లా, అదేవిధంగా చింతా ఫార్మా, జైడస్ లైఫ్, గ్లాండ్ ఫార్మా, లుపిన్ లాంటి అన్ని కూడా మోర్ దెన్ 1% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి మూవ్మెంట్ అయితే ఇస్తుంది. దాని తర్వాత వచ్చేది మాత్రం మెటల్స్ దానికి సంబంధించిన దాంట్లో వీడియోలో నేషనల్ అల్యూమినియం, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదేవిధంగా లాయిడ్, హిందుస్థాన్ జింక్, ఎన్ఎండిసి, అదేవిధంగా జిందాల్ స్టీల్ లాంటి అన్ని కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1% అబోవ్ మార్కెట్ లో మూవ్మెంట్ అయితే ఇస్తున్నాయి. కాబట్టి ఈ రెండు సెక్టర్లు కొంచెం ప్రోగ్రెస్ కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. గత కొన్ని వారాలుగా చూస్తుంటే మార్కెట్ లో కన్సాలిడేషన్ చూస్తున్నాం. అది యుద్ధం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మెయిన్ గా ఏ స్టాక్స్ మీద గురి పెడితే చూస్తే బెటర్ అంటారు? ఇప్పుడున్న కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు సార్? యాక్చువల్ గా అయితే ఐటీ వైపు అయితే మొత్తం అవాయిడ్ చేయమని చెప్తాం కంప్లీట్ గాను. ఏదైతే మనకి నిరంతరం ఉపయోగపడే అట్లేదు మెటల్ సెక్టార్ ఒకటి మంచి మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెటల్స్, అదేవిధంగా ఆటోమొబైల్ లో ఈవీకి సంబంధించినటువంటి సెక్టార్ సంబంధించినటువంటి ఫార్మా సెక్టార్ ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. కాబట్టి మేము ప్రధానంగా మెటల్ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్ మీద ఫోకస్ చేసినట్టయితే ఏదైతే చిన్న కరెక్షన్ జరిగి టేకప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయో అలాంటి వాటిలో మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే